వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ లూపేష్ బాయ్. సో గైస్ మీరైతే చూశారు కదా, మేము ఇప్పుడైతే కొనాపురం దగ్గరికి అయితే వచ్చేసాము. సో మీకైతే స్టార్టింగ్ నుంచి చూపించాను కదా లొకేషన్ మొత్తము. సో ఇది రాయంపేట వాళ్ళకి అయితే చాలా బాగా తెలుసు గైస్, సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే. రాయంపేట నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్ కొనాపురము. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడికైతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగున్నది గైస్. ఇక్కడైతే మీరు కూడా ఒకసారి చూడండి. సో గైస్ మీరైతే చూశారు కదా ఇప్పుడు వ్యూ పాయింట్ కోనాపురంది. మీకు ఎలా ఉన్నదో కామెంట్ చేసి అయితే చెప్పండి కోనాపురము. సో గైస్ ఇక్కడ మీరు వచ్చి బోటింగ్ కూడా చేయొచ్చు గైస్. సో మేమైతే ఇప్పుడు బోటింగ్ చేయడానికి పోతున్నాము. మేము మెయిన్ ఏంటంటే కోనాపురం రావడానికి మెయిన్ బోటింగ్ చేయడానికే గైస్. సో ఇప్పుడైతే బోటింగ్ చేస్తున్నాము, మీకు కూడా చూపిస్తాను మొత్తము. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో గైస్ మీరైతే చూడండి, అన్న బోట్ అయితే తేడానికి పోతున్నాడు. మీరైతే చూడండి ఇప్పుడు బోట్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో గైస్ మీరైతే చూడండి, మేము బోట్ లోపలికి అయితే వచ్చేసాము. వ్యూ అయితే చాలా బాగున్నది గైస్ ఇక్కడైతే కోనాపురంలో. మీరు కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక్కడ సోమశిల బ్యాక్ వాటర్స్ గైస్. ఇదైతే చాలా పెద్దగా అయితే ఉన్నది గైస్ ఇక్కడ. గైస్ మీరైతే చూడండి, మేము కొండ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అనిమల్స్ అయితే కనపడతాయంట, కనపడితే మీకు కూడా చూపిస్తాను చూడండి మీరు. సో గైస్ మీరైతే చూడండి, అక్కడ మనుషులు అయితే ఉన్నారు, చేపలకి వలలు అయితే వేస్తున్నారు. మీకు అడవి ఆవులు అయితే కనపడుతున్నాయా? అవి చాలా డేంజర్ అంట గైస్. వాళ్ళ దగ్గరికి పోతే చంపేస్తారంట మనుషుల్ని. చాలా డేంజర్ ఇవైతే, అడవిలోనే ఉంటారంట. మీరైతే చూడండి, ఆ పక్క నుంచి ఈ పక్కకి అయితే వచ్చేసాము. డిస్టెన్స్ అయితే 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. చేపలు కూడా ఉన్నాయి గైస్ ఇక్కడైతే నీళ్ళల్లో. చూడండి మీరు, చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవి ఎగురుతున్నాయి నీళ్ళల్లో. అయితే చేపలు చిన్న చిన్నవి ఉన్నాయి గైస్. చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఆ కొండ దగ్గర నుంచి అయితే ఈ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్ మేమైతే. ఈ అన్న అయితే పిలుచుకొని వచ్చాడు మాకు. సో గైస్ మీరు కోనపురంకి ఎప్పుడైనా వచ్చినప్పుడు బోర్డులో తిరగాలంటే ఈ అన్నకైతే కాంటాక్ట్ చేయండి గైస్. నేను నంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఇక్కడ. ఈ అన్న అయితే ఎప్పుడైనా అవైలబుల్లో అయితే ఉంటాడు మీకు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగున్నది గైస్ ఈ అన్నతో అయితే బోర్డులో తిరగడము. మీరు కూడా ఒకసారి అయితే వచ్చేయండి ఇక్కడికి. అన్ననైతే కాంటాక్ట్ చేయండి, నంబర్ అయితే కింద మెన్షన్ చేస్తాను మీకు. సో గైస్ ఈ బోట్ జర్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇదైతే మీరు కూడా ఒకసారి వచ్చేయండి ఇక్కడికి.
గైస్ ఫైనల్గా బోట్ జర్నీ అయితే అయిపోయింది. సో గైస్ మీరైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు అయితే ఉంటారు గైస్, వాళ్ళని అయితే అడగకండి జర్నీకి, బోట్ జర్నీకి. ఇక్కడ పెద్దోళ్ళు అయితే నేను చెప్పినాను కదా, ఆయన నంబర్ అయితే కింద పెడతాను మీకు, ఆయననైతే కంటెంట్ అవ్వండి, పిలుచుకొని పోతాడు. ఎవరైనా ఉంటారు గైస్ ఇక్కడ తెలియని వాళ్ళు, వాళ్ళనైతే డబ్బులు ఇచ్చి మోసం చేస్తారు గైస్, వాళ్ళనైతే పిలుచుకొని పోగాకండి మీరు. సో గైస్ ఇక్కడైతే మేము ఇంకా రీల్స్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాము. ఇప్పుడు మీకు రీల్స్ ఎలా తీస్తామో చూపిస్తాను చూడండి. బోట్లు అయితే తీయడానికి పోతున్నాం గైస్ రీల్స్ అయితే. సో గైస్ మీరైతే చూసారు కదా, ఇప్పుడు మేము ఫైనల్గా రీల్స్ అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. మీరు మా రీల్స్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే వెళ్ళి చూడొచ్చు గైస్. నేను కింద నేమ్ అయితే మెన్షన్ చేస్తాను మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్, మీరైతే వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు టైం అయితే 5:58 అయితే అయింది గైస్. ఇప్పుడు ఇక్కడ క్లైమేట్ అయితే అంతా మబ్బుకి అయితే అయిపోయింది. మేము ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం గైస్ ఇక్కడ నుంచి. సో మా వ్లాగ్ అయితే ఇక్కడే ఏం చేస్తాము. మా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం.